హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను. నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. ప్రభునామానికే మహిమ ఘనత చెల్లిగాక ఉదయకాల సమయమందు. ఇంకా ప్రభు ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞత తెలుపని వారు ఎవరైనా ఉంటే ప్రభువుకు కృతజ్ఞత తెలుపగలరని కోరుతున్నాను. ప్రభు వాగ్దానం అయితే చదువుతాను ఫ్రెండ్స్. ముందుగా, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. మళ్ళీ చదువుతున్నానండి. ఒకటి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. ఈ దినము మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు చదవాలి. విశ్వసించి విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే ప్రభు వాగ్దానాన్ని మీరు కూడా చదవచ్చునని కోరుతున్నాను. క్రైస్తవులైన బిడ్డలు, ఇంకా ప్రభువుకు థ్యాంక్ యూ చెప్పని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువులో విశ్వాసంలో ఉన్న వారికి చెప్తున్నానండి. ప్రభువుకు ప్రార్థించండి. ఈ దినమంతా మనం క్షేమంగా ప్రభువుకు సమాధానకరంగా ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పనులు మాత్రమే చేయడానికి బద్దులమై ఉన్నాము కాబట్టి గుర్తుపెట్టుకొని నడుచుకోగలరని కోరుతున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న బిడ్డలందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి మీకు సమృద్ధిగా దీవెనలు అందజేయను గాక. నా తరఫు నుంచి అయితే నేను తెలియజేస్తున్నాను. అందరికీ బ్లెస్సింగ్స్. నూతనమైన కార్యక్రమాలు జరుపుకునే వారికి, ఫంక్షన్స్ జరుపుకునే వారికి కూడా అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మీరు వీడియో చూసే వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అందజేయగలరు అని కోరుతున్నాను. అనేకుల్ని ప్రభు అయిన యేసయ్య ప్రేరేపించాలని కోరుతున్నాను. భారతీ ఛానల్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రభు మీతో మాట్లాడుతున్నానని నేను కోరుతున్నాను. ఈరోజు మరి ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మనము మెచ్యూర్ ఫంక్షన్ క్రైస్తవులము జరుపుతున్నాము. మరి అది బైబిల్లో అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. చేయాలా లేదా అనేసి కొంతమంది డౌట్గా ఉన్నా కానీ చేస్తారు కదా. ఫంక్షన్ చేయడము అది అన్యాచారము అనే కాదు. మామూలుగా డబ్బులున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఫంక్షన్ అంటే బర్త్డే ఫంక్షన్ లాగానే అది కావచ్చు. కానీ మరి క్లారిటీ కోసం అడుగుతున్నాను. మీలో ఎవరికైనా క్లారిటీగా తెలుసున్నట్లయితే తెలియజేయండి. మెచ్యూర్ ఫంక్షన్ మనము నిజంగా క్రైస్తవులం జరుపుకోవచ్చా లేదా అనేసి దానికోసము ఈరోజు ప్రేయర్ టాపిక్ తీసుకున్నాము. ప్రార్థన చేస్తే ప్రభు మనతో